The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. James chapter 5 and from verse 13 to the end of the chapter. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి చివరి వచనం వరకు కూడా చదువుకుంటాం. Being a prayer warrior, he is mentioning the need of the prayer. ఇక్కడ ఆయన ప్రార్థనా పరుడు, ప్రార్థనా యోధుడైన కారణం చేత ప్రార్థన యొక్క అవసరతను గురించి ఆయన ఇక్కడ రాస్తా ఉన్నాడు. James 5:13 through 20 responsively. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13 నుండి 20 మార్చి చదువుకుంటాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. If any is sick among you, let him call for the elders of the church. Let them pray over him, anointing him with oil in the name of the Lord. ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. Confess your faults one to another and pray one for another that ye may be healed. The effectual fervent prayer of a righteous man availeth much. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడై వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. And he prayed again, and the heaven gave rain, and the earth brought forth her fruit. నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించడలా Let him know that he which converteth a sinner from the error of his way shall save his soul from death and shall hide a multitude of sins. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Father, we praise thee for helping us throughout this day, and O Lord, thank thee for bringing us into thy house in the last hours of this day. తండ్రి, దినమంతట్లో కూడా మీరు మాకు సహాయపడిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ యొక్క ఆవరణంలోనికి ఏదైనా చివరి ప్రభా నిమిషాలు మనం తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకు వందనములు. We are so thankful unto thee for the dear ones who have entered into thy courts. నీ ఆవరణంలో ప్రవేశించినటువంటి ప్రియులను బట్టి ప్రభా ఎంతో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. And many of our dear ones, they are watching, O Lord, over the YouTube. We are praying for them also. మా ప్రియులు అనేకులు తండ్రి వారు యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నారు. అలాంటి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. All of us, O Lord, with oneness of mind, we may pray unto thee regarding our petitions. తండ్రి మా యొక్క విన్నపాల విషయమై మేమందరం కూడా కలిసి ఏక మనసుతో ప్రార్థించినట్లు సహాయపడండి. And before that, as we are looking into thy word, the Holy Spirit may minister the words of life unto us and prepare our hearts, O Lord, to pray in the right way. దానికి ముందుగా ప్రభా నీ వాక్యాన్ని మేము చూస్తూ ఉంటున్నాం తండ్రి. జీవవాక్యములు మీరు మాకు ప్రసాదించండి. సరైనటువంటి విధానంలో ప్రార్థించినట్లుగా మాకు నేర్పించండి. Foolish and unprofitable as we are, both of us, we are standing before the blood-born children. ప్రభా నిష్ప్రయోజనమైనటువంటి వారిని తండ్రి ప్రభా బుద్ధిహీనులైనటువంటి మేము ఇరువురము కూడా మీ యొక్క రక్తం చేత కొన్నటువంటి ప్రజల ఎదుట నిలబడుతుండగా జ్ఞాపకం Put చేసుకోండి. the right word in our mouth. సరైనటువంటి మాటలు మా నోట ఉంచండి. We are claiming thy promises for this ministry. ఈ పరిచయ కొరకే నీ వాగ్దానాలు ఎత్తిపడుతున్నాం. Thank thee for helping during the time of singing also. పాటల సమయంలో కూడా మీరు మాకు సహాయపడినందుకు మీకు వందనములు. Expecting great things and ascribing all glory unto thee, we do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మీ ఎదురు గొప్ప సంగతులు ఆశిస్తూ సమస్తమైనటువంటి మహిమ మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తి గల నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. Amen. Lights ఏమన్నారు? We all know the author of this epistle is James. మనమందరం మెరుగుదుము ఈ యొక్క పత్రిక రాసినటువంటి వ్యక్తి ఈ యాకోబు. And who is this James? ఎవరు ఈ యాకోబు? We all know out of the 12 disciples of Lord Jesus Christ, 2 disciples are having the name James. మనం మెరుగుదుము మరి యేసుక్రీస్తు ప్రభువారికి 12 శిష్యుల్లో 2 వ్యక్తులకు యాకోబు అని పేరుంది. And one is the son of Zebedee. అందులో ఒకరు జెబెదయి కుమారుడైన యాకోబు. And the second one is the son of Alphaeus. రెండవ వాడు అల్ఫై కుమారుడైన యాకోబు. But it is unlikely that either of these wrote the letter. అయితే ఇక్కడ ఈ చెప్పబడినటువంటి ఇద్దరు ఈ పత్రిక రాసినట్లు మనకు అనిపించదు. It is traditionally attributed to James, the brother of Jesus. అయితే ఈ పత్రిక మామూలుగా పెద్దలు చెప్తున్నటువంటి మాట ప్రకారంగా యేసు ప్రభువారి యొక్క సహోదరుడైనటువంటి యాకోబు రాస్తాడని చెప్తారు. Because James, the son of Zebedee, was killed by Herod in Acts 12th chapter. ఎంచేతంటే జెబెదయి కుమారుడైనటువంటి యాకోబు ఆయన మరి అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో హేరోదు చేత And చంపించబడ్డాడు. also James, the son of Alphaeus,
he was stoned to death when he was preaching the gospel in Jerusalem, and he was stoned to death by the Jewish people. అదే కాదు, అల్ఫై కుమారుడైనటువంటి యాకోబు కూడా ఆయన యెరూషలేములో సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ సమయంలో యూదులైనటువంటి వారు రాళ్ళు రువి ఆయన చంపారు. And the other, that James, he is known as James the Just. కనుక ఇక్కడ ఈ మరి పత్రిక రాసిన యాకోబు నీతిమంతుడైనటువంటి యాకోబు అని ఆయనకి పేరు. And he is the brother of Lord Jesus Christ, and he was not the follower of Lord Jesus Christ before crucifixion. కానీ ఆయన యేసుప్రభువు వారి యొక్క సహోదరుడు, సిలువకు మునుపుగా యేసుప్రభువు వారిని మరి వెంబడించినటువంటి వాడు కాదు ఆయన. In John's Gospel 7:5 we read that none of his brothers believed in him. ఎంచేతంటే యోహాను సువార్త 7:5 మనం చదువుతాము, యేసుప్రభువు వారి సహోదరుల్లో ఎవరు కూడా ఆయన నమ్మలేదని. And I think this James is very close to Lord Jesus Christ as far as the family relation is concerned. ఇక్కడ కుటుంబ బాంధవ్యానికి విషయం వచ్చినప్పుడు యేసుప్రభువు వారికి ఈ యొక్క యాకోబు చాలా సన్నిహితుడు, చాలా దగ్గర వాడని అర్థమవుతుంది. If you see the names that are written as the children of Joseph and Mary in Matthew 13:55, మత్తయి సువార్త 13:55 అక్కడ మరియా యోసేపులు వారి యొక్క సంతానాన్ని గురించి, వారి పిల్లల గురించి రాయబడినటువంటి ఆ మాటలో the first son is the name is James. అక్కడ మొదటి కుమారుడి పేరు యాకోబు అని మనం చూస్తున్నాం. So in other words, the very first physical son of Mary and Joseph was James. అంటే ఇక్కడ మొదటి కుమారుడు అంటే యోసేపు మరియలకు వారికి జన్మించినటువంటి మొదటి కుమారుడు యాకోబు. Undoubtedly, Lord Jesus Christ was considered as the first son in the family, but we all know very well Jesus Christ was born because of the power of the Holy Spirit. Joseph's intervention is not there. నిస్సందేహంగా మనం గమనిస్తాం, యేసుప్రభువు వారిని మొదటి కుమారుడు కుటుంబంలో అని ఆయన చెప్పబడ్డప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన జన్మించాడు. అందులో మరి తండ్రి యొక్క పాత్ర లేనట్లుగా మనం ఎరుగుదాం. So here when we see James is the first child of Mary and Joseph. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ యోసేపు మరియలు అనేటువంటి దంపతులకు జన్మించిన మొదటి కుమారుడి పేరు యాకోబు. And the last son is Jude. Out of the 4 sons, Jude is the last son. ఈ యొక్క నలుగురు కుమారులు మనం చూసినప్పుడు చివరి వ్యక్తి పేరు ఏంటంటే యూదా. So James wrote one epistle, Jude also wrote another epistle. కాబట్టి వీరి నలుగురులో యాకోబు ఒక పత్రిక రాస్తే యూదా ఒక పత్రిక రాశాడు. What I believe is this James and Lord Jesus Christ was closely knitted because Lord Jesus Christ is considered as the first son, and James is the first son to Joseph and Mary, and the history says Joseph died at a very early age, and these two must have shouldered the responsibility of feeding such a big family. At least 6 children are there and Mary is there. కనుక ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మొదటి కుమారుడిగా ఎంచబడతా వచ్చాడు. అయితే ఈ ఇద్దరికి దంపతులకి మొదట జన్మించిన వాడు యాకోబు, అంటే తర్వాత వ్యక్తి యాకోబు కనుక వీరిద్దరు కలిసి చాలా సన్నిహితంగా వారు ఉండి ఉంటారు. ఎంచేతంటే చరిత్ర ప్రకారంగా యోసేపు చాలా చిన్న వయసులోనే చనిపోతాడు. వీరు చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు 6 పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ చూసుకునే దాని కొరకే బాధ్యత అంతా కూడా ఈ ఇద్దరు సహోదరులపై పడి ఉంటుంది. So that's why what we can understand is this James must have observed Lord Jesus Christ from very close quarters. దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ యాకోబు యేసుక్రీస్తు ప్రభువారిని చాలా దగ్గరగా సన్నిహితంగా ఆయన గమనించి ఉంటాడు. Probably any problem in that family, the family of Mary and the children, probably being the eldest sons, they both must be discussing what to do. కనుక కుటుంబంలో ఏ సమస్య ఉన్నప్పుడు కూడా మరియా మరి యొక్క పెద్ద పిల్లలందరూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు కనుక కలిసి వారు పంచుకొని ఉంటారు. So though he has not believed in Lord Jesus Christ as the savior of the world, to be frank, none of his siblings believed, and he knew more about Lord Jesus. కనుక ఈయన మరి యేసు ప్రభువారు లోకరక్షకుడు అనేటువంటి సంగతి ఆయన నమ్మలేదు. అంతేకాదు ఆయనకు మరి అన్నదమ్ములలో ఎవరు కూడా ఎవరు నమ్మకపోయినా కూడా యేసు ప్రభువారు మాత్రం దగ్గరగా కుటుంబంలో వారు చూసి ఉంటారు. That's why after resurrection the Lord Jesus Christ specifically appeared unto this James. If you read in 1 Corinthians, మరి మీరు మొదటి కొరింథీ పత్రిక చదివినప్పుడు అందరి మట్టే మనకు అర్థమవుతుంది అక్కడ యేసు ప్రభువారు ఈ యాకోబుకు ప్రత్యేకంగా ప్రత్యక్షమయ్యాడు. in 1 Corinthians 15:7, మొదటి కొరింథీ పత్రిక 15:7 మనం చదివినప్పుడు and very specifically the verse is written there. అక్కడ ఎంతో ప్రత్యేకంగా నిర్దిష్టంగా ఆ యొక్క వచనాన్ని రాసి పెట్టారు. Paul is differentiating the disciples with James. ఇక్కడ పౌలు మిగతా శిష్యులని యాకోబుని వేరు చేసి చూపిస్తున్నాడు. What he is writing ఆయన ఏం in 1 చెప్తున్నాడు? Corinthians 15:7, మొదటి కొరింథీ 15:7 అండి. చూడండి,
తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకందరికీ కనబడెను. He is differentiating, he is separating James from all the apostles. In other words, he is telling James is not one of the disciples. చూడండి, ఇక్కడ అపోస్తులను వేరుగా చెప్తున్నాడు, యాకోబును వేరుగా చెప్తున్నాడు. అంటే వేరే మాటల్లో యాకోబు అపోస్తుల్లో ఒకడు కాదు ఈయన అని చెప్తున్నాడు. And even Paul is writing, I met James. అంతేకాదు పౌలు చెప్తాడు యాకోబును నేను కలిశాను అంటాడు. Because the first James, that is the son of Zebedee, he was killed in Acts 12th chapter only, before Apostle Paul entered the ministry in 13th chapter. ఏం చేతంటే యేసుప్రభు శిష్యుల్లో ఉన్నటువంటి మొదటి యాకోబు ఆయన అంటే జెబెదయి కుమారుడు పౌలు రక్షణ పొందడానికి మునుపుగానే అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో చనిపోయాడు. And in Galatians 1:19, గలతీ పత్రిక 1:19లో what Paul is writing? అక్కడ పౌలు ఏం రాస్తాడు? Galatians 1:19. గలతీ పత్రిక 1:19, అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రం చూచి తిని. Why he could see James? ఎందుకు నీ యాకోబును చూడగలిగాడు? Because James was in the ministry. ఎంచేతంటే యాకోబు పరిచర్యలో ఉన్నాడు గనక. And what about the other apostles? He met Apostle Peter, we all know in Galatians 1st chapter. మిగతా అపోస్తలు విషయాన్ని చూసినప్పుడు మొదటి అధ్యాయం గలతీ పత్రికలు చూస్తాం, పేతురును కూడా ఆయన కలుసుకున్నాడు. And if you see the history of the church, this James became the head of the Jerusalem church, and it is mentioned by Paul. He is one of the pillars of the early church in Galatians 2:9. తర్వాత మనం చూస్తాం చరిత్రలో తర్వాత దినాల్లో ఈ యాకోబే యెరూషలేం యొక్క సంఘానికి ఆయన మరి సంఘ కాపరిగా ప్రముఖమైనటువంటి వ్యక్తిగా అయ్యాడు కనుక గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అంటాడు ఆయన సంఘమునకు స్తంభాలు లాంటి వారిలో ఒకడు అంటాడు. This James, he is a very practical man and also a prayer warrior. ఈ యొక్క యాకోబు ఆయన ఎంతో మరి క్రియాపూర్వకంగా జీవించేటువంటి వాడు, అంతేకాదు కానీ ప్రార్థనాపరుడైనటువంటి వ్యక్తి. Many of our messengers, they will say his knees were like the knees of a camel. చాలా మంది వర్తమానికులు చెప్తుంటారు ఆయన మోకాళ్ళు ఒంటె మోకాళ్ళ వలె అయిపోయి ఉంటాయి. Though there is no specific confirmation for it, దానికి నిర్దిష్టంగా మరి నిర్ధారణ అనేటువంటిది ఏది లేకపోయినప్పటికీ, but there is one writer by name Hegesippus who belongs to the 2nd century. అయితే హెగెసిప్పస్ అనేటువంటి ఒక ఆయన రచయిత ఉన్నాడు, ఆయన 2వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. He was having a little bit association with these apostles because the apostles and he, they were together. కనుక ఆయన ఈ అపోస్తులతో కొంచెము వారికి సంబంధం కలిగి ఉన్నాడు. ఎందుకంటే కలిసి వారితో ఆయన జీవించినటువంటి వాడుగా And in ఉన్నాడు. his writings what he wrote in the 2nd century itself, ఆ 2వ శతాబ్దంలోనే ఆయన రాసినటువంటి ఆ మాటల్లో ఏం రాయబడిందంటే, because he was the head of the church in Jerusalem, యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క సంఘానికి ఆయన పెద్దగా ఉన్న కారణం చేత very regularly he was going to the holy place in the temple. ఆయన చాలా మరి క్రమముగా ఆలయములో దేవాలయములో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవాడు James, ఈ యాకోబు. and hours together he was spending in prayer. అక్కడ గంటల తరబడి ప్రార్థనలో ఆయన గడిపేవాడు. Oh Lord, I was born in your own family, I was your brother, yet I wasted so much time in my life. I could not believe you before your resurrection. Please see, all the people who are like me, they may be born again. He was praying for the non-born again people in the holy place continuously for hours together. That's why his knees became like camel's knees. That is what that brother or that historian Hegesippus writes. చూడండి, ఈ హెగెసిప్పస్ అనేటువంటి ఆయన ఏం రాశాడంటే ఈ యొక్క యాకోబు అనేటువంటి మరి యేసుప్రభు వారి సహోదరుడు ఆయన దేవాలయంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ఆయన ఎంతగానో అక్కడ మోకాళ్ళని ప్రార్థన చేసేటువంటి వాడు. ప్రభువా, మరి నీవు జీవించినటువంటి ఆ సమయంలో నేను నిన్ను నమ్మలేదు, నీ యందు విశ్వాసం ఉంచలేదు, నా జీవితం ఆ సమయంలో సమయమంతా వ్యర్థం చేసుకున్నాను కనుక నా వలే నిన్ను నమ్మనటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు, వారందరూ మిమ్మల్ని నమ్మునట్లు చేయండి, విశ్వాసం ఉంచినట్లు చేయండి అని ఆయన క్రమముగా అక్కడ ఉండి ప్రార్థన చేసిన దాన్ని బట్టి ఆయన మోకాళ్ళు ఒంటె మోకాళ్ళ వలె అయిపోయానని చెప్తారు. That's why whatever we read in the epistle of James, it is the experiential expression of the own brother of Lord Jesus. అంచేతే యాకోబు పత్రికలో మనం ఏం చదువుతూ ఉంటాం అదంతా కూడా యేసుప్రభు వారికి సొంత సహోదరుడు ఆయన రాసినటువంటి మాటలు అనుభవపూర్వకంగా రాశాడు. That's why it is a very practical epistle. అంచేతే యాకోబు పత్రిక ఎంతో క్రియాశీలకమైంది, క్రియాపూర్వకమైంది. In chapter 1 we can see how we have to exercise patience in our trials. మనము మొదటి అధ్యాయంలోకి వచ్చినప్పుడు మన శ్రమల్లో ఏ రీతిగా సహనాన్ని కనపరచాలి అనేది అక్కడ చూస్తాం. And in 2nd chapter he is talking about practicing the truth in our lives. 2వ అధ్యాయంలో మన జీవితాల్లో సత్యాన్ని అభ్యసించాలి అని రాస్తాడు. And in the 3rd chapter he is writing about how to exercise
exercise power over our tongue. 3వ అధ్యాయంలో మన నాలుకను ఏ రీతిగా అదుపులో పెట్టుకోవాలి అని రాస్తాడు. And in chapter 4, how we must be peacemakers. 4వ అధ్యాయంలో ఏ రీతిగా సమాధానకర్తలుగా ఉండాలి అని రాస్తాడు. And in the final chapter, just now we have read how we must be prayerful in our troubles. 5వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్న దాంట్లో మన కష్టాల్లో ఈ రీతిగా ప్రార్థనా పరులుగా ఉండాలి అని రాస్తాడు. So when we come to the 5th chapter, అంచేత 5వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు the first 12 verses speaks of our patience, and the last verses 13 to 20 speaks of our prayer life. కనుక మొదటి 12 వచనాలు మనం చూసినప్పుడు మన సహనాన్ని గురించి మాట్లాడుతుంటాయి. ఆ తర్వాత వచనాలు 13 నుండి 20 మన ప్రార్థనా జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాయి. As Paul writes in Ephesians 6:18, ఎఫెసీ పత్రిక 6:18లో పౌలు రాసినట్లుగా, undoubtedly we have to pray all the times. మనము నిస్సందేహంగా ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. But in these few verses, అయితే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వచనాల్లో James mentions about 7 specific times. ఇక్కడ యాకోబు 7 నిర్దిష్టమైనటువంటి కాలములు లేక సమయాల గురించి ఆయన రాస్తాడు. Yeah, we have to pray. అంటే ఆ సమయాల్లో మనం ప్రార్థన చేయాలి. Quickly we are going to see those 7 things in 15 minutes. ఓకే, 15 నిమిషాల్లోనే త్వరగా ఆ యొక్క 7 సంగతులు ఏంటి అని మనం చూస్తాం. Then we can enter into a time of prayer. అటు తర్వాత ప్రార్థనల సమయానికి మనం వెళ్తాం. Verse 13. 13వ The వచనం first thing. మొదటిది. 13వ వచనం, అతడు ప్రార్థన, చూడండి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. Is any among you afflicted? During the time of sufferings and afflictions, we have to pray. చూడండి, మనం శ్రమ కష్టాలు కలిగినప్పుడు మనం ప్రార్థించాలి. As quite often we see, మనం చాలా తరచుగా చూస్తుంటాము. Lord Jesus Christ never promised a cozy life for a believer. చూడండి, యేసుప్రభువు ఒక విశ్వాసికి ఎలాంటి కష్టాలు లేనటువంటి జీవితాన్ని ఆయన ప్రమాణం చేయలేదు. All the health and wealth speakers of 21st century, they are promising so many comforts to the believers, but Lord Jesus Christ never promised. చూడండి, 21వ శతాబ్దంలో ఉన్నటువంటి ఈ యొక్క బోధకులు అనేక మంది యేసుప్రభువుని మీరు నమ్మినట్లయితే మీకు ఆరోగ్యం కలుగుతా ఉంది, యేసుప్రభువుని నమ్మినట్లయితే మీకు ధనం వస్తుందని చెప్పేటువంటి వారందరూ చెప్పారు, కానీ యేసుప్రభువు వారు మాత్రం ఎప్పుడు అలాగ ప్రమాణం చేయలేదు. Today in many meetings, what Lord Jesus Christ have not preached, people are preaching. ఇది నాన్న అనేక కూడికల్లో యేసుప్రభువు వారు దేనైతే బోధించలేదో ప్రజలు బోధిస్తున్నారు. And what the Lord Jesus Christ said, యేసుప్రభువు వారు ఏమన్నాడు? you shall have tribulation, John 16:33. యోహాను సువార్త 16:33, మీకు లోకములో శ్రమ కలుగును, And you will be persecuted. And it is 2 Timothy 3:12. 2 తిమోతి 3:12 మీరు మరి శ్రమ నొందుతారు, హింసించబడతారు. And you will suffer. If you suffer, you will reign. 2 Timothy 2:12. 2 తిమోతి 2:12 మీరు సహించిన ఎడల లేక శ్రమ పడిన ఎడల మీరు ఏలుదురు. As a believer, we will have more troubles than the worldly people. ఓ విశ్వాసిగా లోకస్తుల కంటే మనకి ఎక్కువ కష్టాలు వస్తాయి. You are in body, the worldly people are in body. That's why all of us will be having physical troubles. చూడండి, మనము లోకస్తులు ఎలాగే ఉన్నారో మనం కూడా భౌతికమైనటువంటి దేహంలో ఉన్నాం కనుక శరీర సంబంధంగా లోకస్తులకు వచ్చే శ్రమలు అందరికీ వస్తాయి. Yeah, the problem of corona is there for them. The problem of corona is there for us also. చూడండి, ఉదాహరణకి కరోనా అనేటువంటి సమస్య వెలుపల లోకస్తులకు ఉంది, మనకు కూడా అదే If సమస్య some ఉంది. storm is there, for them the storm is there, for us also that cyclone is there. ఒక తుఫాన్ వచ్చింది అనుకోండి, ఆ తుఫాన్ వాళ్ళకి ఎలా కలుగుతుందో మనకు అది దాని ప్రభావం ఉంటుంది. Yeah, if you are going through suffering, we have to pray. అయితే మనము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ప్రార్థించాలి. Not only physical sufferings. ఈ శరీర సంబంధమైన భౌతికమైన శ్రమలే కాదు, As a believer, you will be having the spiritual suffering. ఒక విశ్వాసిగా ఆత్మీయమైనటువంటి శ్రమలు కూడా మనం So ఎదుర్కొంటాం. we will be having more troubles when compared to the worldly people. The worldly people will not be having any spiritual suffering. చూడండి, ఈ లోకస్తులైనటువంటి వారికి ఆత్మీయంగా వాళ్ళు ఎదుర్కొనేటువంటి శ్రమలు ఏమి ఉండవు కనుక వాళ్ళకంటే మనకి ఎక్కువ శ్రమలు కలుగుతాయి. That's why James is writing. అందుకనే యాకోబు రాస్తాడు, You need to boost up your prayer life because your sufferings are more than the sufferings of the worldly people. మీకు లోకస్తుల కంటే మీ శ్రమలు ఎక్కువ గనుక మీ ప్రార్థనా జీవితాన్ని మీరు ఇంకెక్కువగా దాన్ని పెంచుకోవాలి, దాన్ని ఇంకెక్కువ వృద్ధి చేసుకోవాలంటాడు. Yes, physical sufferings, spiritual sufferings, financial sufferings, and so on and so forth. Many will be there. కనుక అనేకమైనటువంటి ఈ యొక్క శ్రమలు మనకు వస్తూ ఉంటాయి. భౌతికమైనటువంటి శ్రమలు కావచ్చు, ఆత్మీయమైనటువంటివి, ఆర్థికపరమైనటువంటివి, ఇలాగ అనేకం కలుగుతుంటాయి. As many times we have seen, your suffering may not be my suffering. My suffering may not be your suffering. But if you are a born again child of God, you will have suffering. If you are not having suffering, somewhere you compromised with the world. చూడండి, చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం కదా, నాకు వచ్చేటువంటి శ్రమలు మీ శ్రమలు కాకపోవచ్చు, మీ శ్రమలు నా శ్రమలు కాకపోవచ్చు, కానీ నువ్వు తిరిగి జన్మించిన దేవుని బిడ్డ అయితే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. నీ జీవితంలో అస్సలు కష్టాలే లేవంటే ఒకవేళ నువ్వు రక్షణ పొందావు, దేవుని బిడ్డవు అనేది విషయం అనుమానం, ఇక్కడ రాజీ పడ్డావు అని అర్థం. So knowing this, he is telling, if any one of you are afflicted,
yes, you can bring forth that affliction before the Lord in prayer. కనుక ఈ సంగతులు ఎరిగినటువంటి వాడు ఆయన అంటాడు, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అలాంటి సమయంలో మీరు ప్రభు యొద్దకు ప్రార్థనలో ఆ సంగతులు తీసుకురావాలి. So the first area where we have to pray is when we are going through troubles, and troubles will be every time and all the time we have to pray. కనుక మొదటి విషయం ఎక్కడ ప్రార్థన చేయాలంటే శ్రమలు కలిగినప్పుడు ప్రార్థన చేయాలి. శ్రమలు అనేటువంటివి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి, ప్రతి సమయంలో అలాంటి కష్టాలు కలుగుతూనే ఉంటాయి. And when you pray, even then also the Lord will not stop the suffering, but he will give you the grace to overcome the suffering. అంటే ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆ కష్టాలు శ్రమలు తీసేయడు దేవుడు, కానీ వాటిని జయించేదానికి ప్రభు నీకు సహాయపడతాడు. And secondly, రెండవది the same verse 13. ఇదే 13వ వచనము, Is any merry, let him sing psalms. ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. Think of it very carefully. చాలా జాగ్రత్తగా దీని గురించి ఆలోచించండి. Generally when we are happy, I can say when we are soaring or flying high, we will be singing songs, we will be praising the Lord. చూడండి, మామూలుగా మనం చాలా అంటే ఆ ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చేస్తాము, ఉప్పొంగుతున్నటువంటి ఆ సమయంలో మనం అనుకోకుండా కీర్తనలు వస్తుంటాయి, పాటలు పాడుతుంటాం. Till we have unhappiness, we won't pray. మన జీవితంలో మరలా దుఃఖం అనేది కలిగేంత వరకు మనం మరలా ప్రార్థన చేయం. The moment when you see, as long as you are happy, okay, praising the Lord, that and this is so many things. సంతోషము అన్నంత కాలం వరకు కూడా ప్రభుని స్తుతించడం ఏంటి, కీర్తనలు పాడటం అన్నీ ఉంటాయి. But from that we have to understand one truth. అయితే దాన్ని బట్టి మనం ఒక సత్యం అర్థం చేసుకోవాలి. Yes, you will be happy for some time. Don't wait till you become unhappy. You start praying when you are happy. చూడండి, మీరు సంతోషంగా ఉన్నప్పుడు సమయంలో మీరు మరలా దుఃఖం వచ్చేంత వరకు కూడా ఎదురు చూడొద్దు. ఆ సమయంలోనే, సంతోషం ఉన్న సమయంలోనే ప్రార్థన ఇంకా కొనసాగించాలి. It is something like prevention. ఇది ఎలాంటిదంటే ఆ సంగతి రాకుండా నివారించేది. Not only the people who are suffering from corona, they have to take medicine, but the people who are not having corona also, oh, the lemons, the kashayam, all these things, liters they are drinking. చూడండి, కరోనా వచ్చి బాధపడుతున్నటువంటి వారికి మాత్రమే కాదు ఈ మందులు తీసుకునేది, అది రాని వాళ్ళు కూడా మరి నిమ్మకాయ రసం తాగుతూ ఉంటారు, కషాయాలు తాగుతున్నారు, లీటర్లు తాగేస్తారు. And earlier they were eating eggs, now they are swallowing eggs. ఇంతకుముందు గుడ్లు తినేవారు, ఇప్పుడు మింగుతున్నారు. And easy breath. In our village we do not know it is called as easy breath. ఆ వేపగింజలు ఇయని వాళ్ళు మేము, ఆ వేపగింజలాగా ఉంటాయి, దట్ ఈజీ బ్రీత్. ఈ వేపగింజలు లాంటివి ఈజీ బ్రీత్ అంటారు ఊర్లో. English people like Israel, they will call it as easy breath, but we call it as వేపగింజలు. So that vapor. కనుక ఆవిరి పడతా ఉంటారు. So you are taking lemons, you are taking kashayam. I do not know what is in English kashayam. Okay, let us say KASHAYAM. And regarding the eggs, all these things we are eating not because we are suffering from corona, it is prevention. In a similar way, our prayer also, there must be preventive prayer. చూడండి, మనము మామూలుగా ఈ కరోనా రాకమునుపుగానే కషాయం తాగుతూ ఉంటున్నారు, నిమ్మకాయ రసం తాగుతుంటారు, బలంగా ఉండటానికి ఈ గుడ్లు ఇవన్నీ తింటున్నారు. ఎందుచేతంటే అది వచ్చిందని కాదు, రాకుండా నివారించడానికి కొరకే ముందుగా జాగ్రత్త. అది అదే రీతిగా కష్టము రాకుండా ముందుగా మనం ప్రార్థన చేయాలి. When you are happy, not only praising the Lord, pray to the Lord so that the unhappiness may not come. చూడండి, మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు ప్రభుని స్తుతించడం మాత్రమే కాదు, కానీ ఆ దుఃఖకరమైనటువంటి గడియలు రాకుండా దేవుని ప్రార్థించాలి. Prayer must be our first resource. It should not be our last resort. చూడండి, ప్రార్థన అనేటువంటిది మనం మొట్టమొదటిగా తీసుకునేటువంటి అడుగుగా ఉండాలి, కానీ అంతా అయిపోయినాక చివరిగా మరి ప్రార్థన మిగిలిపోయింది అన్నట్లు ఉండకూడదు. Many times in the lives of many believers, Lord Jesus Christ is like a spare tire, I can tell. చాలా మరి సందర్భాల్లో మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉంటాడంటే ఈ స్టెప్నీ టైర్ ఉంటుంది, అలాగైపోతుంది. We won't take care of that tire, that spare tire or that Stephanie till we get problem. చూడండి, ఆ స్టెప్నీ ఆ యొక్క టైర్ని ఎంతవరకు మనం పట్టించుకోమంటే ఆ సమస్య వచ్చేంతవరకు దాని గురించి ఆలోచించాం. Till the right tire which we are using, unless there is a bursting, till that time we will not bother how the spare tire is. చూడండి, మనం వాడుతున్నటువంటి బాగున్నటువంటి ఆ చక్రము అది పగిలిపోయి బాగలేని సందర్భంలోనే ఆ యొక్క స్టెఫ్నీ గురించి ఆలోచిస్తాం. But don't be like that. అయితే అలా ఉండకూడదు. Don't wait till things turn bad in your life. మీ జీవితంలో ఈ సంగతులు కష్టముగా దుఃఖంగా అయినంతవరకు ఎదురు చూడొద్దు. So what James is writing, కనుక యాకోబు ఏం రాస్తున్నాడు, when you are happy, praise him. మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఆయన స్తుతించండి. And pray also for the future. అదే కాదు, భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థించండి. Because prevention is always better than cure. ఎందుకంటే ఆ యొక్క సమస్య కొరకై పరిష్కారం వెరుగుడు కంటే రాకుండా నివారించడం చాలా మేలు. First thing is when we are suffering.
చూడండి, మొదటి సంగతి ఏంటంటే శ్రమలో ఉన్నప్పుడు And ప్రార్థించాలా. secondly, when we are soaring, that is flying high. రెండోదిగా మనము చాలా ఉన్నతమైనటువంటి అంటే ఉప్పొంగుతున్నటువంటి సమయంలో ఆనందంలో ఉన్నప్పుడు. And thirdly, మూడోది verse 14. 14వ Is వచనం, any sick among you? And then once again about the prayer it is mentioned. మీలో ఎవడైనను రోగి అయి ఉన్న ఎడల అక్కడ మరలా ప్రార్థన చేయవలెను అని చివరిలో చూస్తాం. In literal sense, these verses are very true. ఇవి అక్షరార్థంగా ఈ వచనాలు నిజంగా వాస్తవమే. Sick means sometimes it may be weakness also. చూడండి, అక్కడ మరి రోగము అన్నప్పుడు బలహీనత కూడా కావచ్చు. At times, God out of his sovereignty, whether he may heal the person or not, but our duty is to pray. చూడండి, దేవుడు తన సార్వభౌమత్వాన్ని బట్టి ఒకవేళ ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడా లేదా అనేది పక్కన పెడితే ఆ వ్యక్తి కొరకైతే మనం ప్రార్థించాలి. What James is telling? యాకోబు ఏమంటాడు? If any person is sick, you pray. ఆయన అంటాడు, ఎవడైనా రోగి అయి ఉన్నాడా మీరు ప్రార్థన చేయవాలి. Sometimes when we visit some of the hospitals, the doctor will lose hopes, and we also by seeing the person, okay, he will not survive more than 1 hour, 2 hours, we know it. చూడండి, కొన్నిసార్లు మనం ఆసుపత్రులు మనం తెలిసిన వాళ్ళు చూసేదానికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఇంకే ఆశ లేదని చెప్తా ఉంటారు. మనం కూడా ఆ వ్యక్తిని చూసినప్పుడు 2 గంటల కంటే ఎక్కువ బ్రతకడం మనకు కూడా Because అర్థమైపోతుంది. we have seen so many people like that earlier. ఎందుకంటే అలాంటి వాళ్ళని ఇంతకు మునుపు చాలా మంది చూసుంటాం. They are very weak. వాళ్ళు చాలా బలహీనంగా That ఉన్నారు. doesn't mean that you should not stop praying. దాని అర్థం మీరు ప్రార్థన ఆపేయటము అని కాదు. James is telling very clearly, though the hopes are not there, as human beings, you have to pray for the sick till the last moment. ఇక్కడ యాకోబు చెప్తున్నాడు ఏంటంటే, మానవ మాత్రులుగా ఎలాంటి ఆశ లేనటువంటి స్థితికి వచ్చినప్పటికీ కూడా మనం మాత్రం ప్రార్థన చివరి క్షణం వరకు కూడా చేస్తూనే ఉండాలి అంటాడు. So when we are suffering, we have to pray. కనుక మొదటిగా మనం శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థించాలి. When we are soaring high, we have to pray. తర్వాత మనము ఉప్పొంగుతున్న సంతోషంలో ఉన్నప్పుడు ప్రార్థించాలి. And when we are sick, we have to pray. తర్వాత మనము రోగగ్రస్తులమైనప్పుడు ప్రార్థించాలి. And fourthly, నాలుగవది 15th verse last part. 15వ వచనం చివరి భాగం అండి. If he have committed any sins, they shall be forgiven. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. When you are sinning, నువ్వు పాపము చేసినప్పుడు, what is the sin of a believer? ఓ విశ్వాస చేసే పాపం ఏంటి? We are the children of God. మన దేవుని పిల్లలం కదా. What kind of sins we commit? మనము చేసేటువంటి పాపాలు ఎలాంటివి? We all know, we heard many times, 2 kinds of sins. మనం చాలాసార్లు మనం విని ఉంటాం, మనకు తెలుసు 2 రకములైన పాపాలు. Sins of commission and sins of omission. మనము చేయకూడనటువంటి సంగతులను చేయటం అనేది ఒకటి అవుతే, చేయవలసినవి చేయకపోవటం అనేది మరొక పాపం. Many times after we are born again, we are so careful about the things which we should not do. చాలాసార్లు మనం తిరిగి జన్మించిన తర్వాత ఏవైతే చేయకూడదో అవి చేయకుండా ఉండడానికి కొరకే చేయకుండా ఉండాలని చాలా జాగ్రత్తగా ఉంటాం. I should not lie. నేను అబద్ధం ఆడకూడదు. I should not be an idolater. నేను విగ్రహారాధకుడు I should ఉండకూడదు. not be an adulterer. నేను వ్యభిచారిగా I should ఉండకూడదు. not be a murderer. నేను నరహత్య చేసేవాడు All ఉండకూడదు. the don'ts we will be very careful. ఈ రీతిగా చేయకూడదు అనేటువంటి వాటి విషయాలు చాలా జాగ్రత్త వహిస్తాం. But what about the do's? అయితే చేయవలెను అనేటువంటి వాటి విషయం ఏంటి? Suppose if you are not doing the things what you ought to do, that is also sinning. That is what the Bible says. బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు ఏవైతే చేయవలసినటువంటి వారు ఉన్నారో అవి మీరు చేయట్లేదంటే అది కూడా పాపమే. If you are, I think it is still in your memory, Brother Timothy, before he called to glory, he has taken Bible studies, 12 easily besetting sins. సో మీకు ఇటీవల కాలంలో చెప్పారు కనుక తెలుస్తుంటుంది చాలా మందికి. సోదరు తిమోతి గారు మహిమలను పిలవడానికి మునుపుగా సులువుగా చిక్కులు పెట్టు 12 పాపములను బైబిల్ పట్టణాలు తీసుకున్నాడు. They are all we have to do, but we are not doing. ఆయన చెప్పినవన్నీ కూడా మనం చేయవలసినటువంటి సంగతులే కానీ మనం వాటిని చేయట్లేదు అని చెప్పారు. Not praying, that is a sin. It is clearly written. It is not an error. It is not a mistake. Very strong word is used by Samuel, and we all know 1 Samuel 12:23. It is a sin. కనుక చూడండి, ప్రార్థన చేయకపోవటం అనేటువంటిది అది మామూలుగా చెప్పినట్లుగా అదొక పొరపాటు తప్పిదమని కాదు, అది పాపము. 1 సమూయేలు 12:23లో బలమైనటువంటి మాట వాడతాడు. సమూయేలు అంటాడు అది పాపము అంటాడు. Even James also writes in 4:17. యాకోబు 4:17లో కూడా యాకోబు రాస్తాడు, knowing to do good, if you are not doing that, it is sin. ఆయన అంటాడు కాబట్టి మేలైనది చేయని ఎరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. And Proverbs 14:21. తర్వాత సామెతల గ్రంథము 14:21లో కూడా మనం despising your neighbor is a sin. అక్కడ రాయబడినటువంటి మాట మనం గమనిస్తున్నాం. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపం చేయవాడు. Romans 14:23. రోమా పత్రిక 14వ అధ్యాయము 23వ I am వచనం not అండి. telling anything new. What brother has
explained each thing in each week, and I am just quoting the verses. కొత్తగా ఏం చెప్పట్లేదు, ప్రతి వారము సోదరుడు చెప్పినటువంటిది ఒక వారం తర్వాత వారం ఏం చెప్పాడో అది ఆ వచనాలు చెప్తున్నాం. In Romans 14:23, which is not of faith is sin. రోమపత్రిక 14:23 వచనములో విశ్వాస మూలము కానిదేదో అది పాపము. 1 Corinthians 8:12, మొదటి కొరింథీ పత్రిక 8:12 వచనం. and wounding others' conscience is sin. అక్కడ రాయబడిన మాట, సహోదరుల మనస్సాక్షిని నొప్పించుట పాపము. Not witnessing is a sin. సాక్ష్యం ఇవ్వకపోవటం అనేది పాపము. Not giving to God is a sin. దేవునికి ఇవ్వకపోవటం పాపము. So like this, as believers we will be involved in these kinds of sins. కనుక ఈ రీతిగా విశ్వాసులుగా ఇలాంటి పాపాల్లో మనం మునిగి ఉంటాం. If anybody is sinning among you means not he became an idolater or he is a murderer, but what James is saying is the things what you have to do you are not doing, that is sin. ఇక్కడ మరి యాకోబు ఆయన రాస్తున్నప్పుడు మీలో ఎవడైనా పాపము చేసినాడు అన్నప్పుడు భయంకరమైనటువంటి నరహత్య అలాంటి వ్యభిచారం చేసినటువంటి వాడు కాదు, కానీ ఇలాగున విశ్వాసులు చేయవలసినటువంటి చేయకుండా ఉండటము అలాంటి పాపాలని చెప్తాడు. We have to pray for one another. మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. So the fourth thing is when we are sinning we have to pray. కనుక నాలుగో సంగతి ఏంటంటే మనము పాపం చేసినప్పుడు దాని కొరకు ప్రార్థన చేయాలి. And fifthly, ఐదవది we have to pray with spiritual strength. ఆత్మీయమైనటువంటి బలము కలిగి ప్రార్థించాలి. Earnest prayers. మనపూర్వకమైనటువంటి ప్రార్థన. In verse 16, 16వ వచనం, the effectual fervent prayer of a righteous man. అక్కడ నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. You and I should stop weak prayers. నీవు నేను బలహీనమైనటువంటి ప్రార్థన చేయటం ఆపేసేయాలి. Hundreds of times it is preached from the same pulpit, but we have not stopped praying weak prayers. వందల సార్లు ఇదే వేదిక మీద చెప్పబడినప్పుడు కూడా అవే బలహీనమైన ప్రార్థన చేయటం మాత్రం మనం మానట్లేదు. Let us not bother about the light requests. ఈ మామూలుగా ఉండేటువంటి ఆ యొక్క మనవుల గురించి మనం పట్టించుకోవద్దు. Lord help me. ప్రభు నాకు సాయం చేయి. Lord heal me. ప్రభు నన్ను స్వస్థపరచు. This disease is a very seriously. Okay, you have to pray for them also. That must be given last priority. చూడండి, మరి ఇలాంటి వాటి కొరకు కూడా ప్రార్థన చేయాలి, కానీ అవంతా చివరి ప్రాధాన్యత అలాంటి వాటికి ఇవ్వాలి. See, it is written బలముతో కూడిన ప్రార్థన. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే బలము గలదై ఉండు నా ప్రార్థన. Yes, when you do like that, such prayers will move the heart of God. కనుక ఇలాంటి ప్రార్థనలు ఎప్పుడైతే చేస్తారో అవి దేవుని హృదయాన్ని కదిలిస్తాయి. See the life of those three Jewish young people, Shadrach, Meshach, Abednego. ఇక ముగ్గురు యూదులైనటువంటి వారు యవనస్తులను చూడండి, షద్రక్ మెషక్ అబేద్నెగో అనేటువంటి వారిని. Nebuchadnezzar, we are not worried to answer you. వారంటారు కదా, ఓ నెబుకద్నెజర్ రాజా, మీకు ప్రత్యుత్తరం ఇచ్చడం మాకు చింత లేదు అంటారు. Indirectly within themselves they may be praying. వారి లోపల వాళ్ళు ఈ రీతిగా ప్రార్థన చేస్తుంటారు. We are standing for you. ప్రభువా, మేము మీ కొరకు నిలబడుతున్నాం. Lord, if it is thy will, keep us in the land of living. If not, take us to the eternal kingdom. ప్రభువా, మీ చిత్తం అవుతే సజీవుల భూమి మీద మమ్మల్ని ఉంచండి, లేనట్లయితే మీ నిత్య రాజ్యంలో మనం తీసుకెళ్ళండి. That has moved the heart of God. ఆ ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించింది. Not only it moved the heart of God, it moved the seat of God from heaven. He came down to the fiery చూడండి, అది దేవుని హృదయాన్ని కదిలించడం మాత్రమే కాదు, దేవుడి యొక్క పీఠము పరలోకంలో కూర్చున్న స్థలాన్ని కదిలించి ఆయన అక్కడిని దిగి వచ్చి అగ్నిగుండంలో and that prayer opened the eyes of Nebuchadnezzar. The fourth one is like the Son of God. అంతేకాదు, వారు చేసిన ప్రార్థన నెబుకద్నెజర్ కళ్ళు తెరుచుకునేటట్లు చేసింది. నాలుగవ వాని రూపము దేవుని కుమారుడు వలె ఉందంటాడు ఆయన. That is a powerful prayer. కనుక అది శక్తి కలిగినటువంటి That is not the ప్రార్థన. weak prayer. అది బలహీన ప్రార్థన కాదు. Maybe the prayer of Esther. బహుశా ఎస్తేరు ప్రార్థన, Oh Lord, today I am going before Ahasuerus. ప్రభువా, నేను ఈ దినాన అహష్వేరోషు ఎదుటికి వెళ్తున్నా. If I die, if I perish, okay, let me perish, but the people of God must be protected. ఒకవేళ నేను చనిపోయినా, నేను నశించదు కానీ దేవుని ప్రజలు మాత్రం కాపాడబడాలి. You ask such great things. When your prayer is so strong, then God will be happy. God will say, today this my child recognized my capacity. గనుక అలాంటి ప్రార్థనలు ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఆయన అలాంటి ప్రార్థనలకు జవాబిస్తాడు. అంతేకాదు, ఆయన గుర్తిస్తాడు, ఇది నా బిడ్డ గుర్తించాడు, నా సామర్థ్యాన్ని అనుసరించి ప్రార్థించాడు అంటాడు. Then he will turn the heaven and earth upside down. అప్పుడు ఆయన మన పక్షాన భూమి ఆకాశం తలక్రిందులుగా He చేస్తాడు. will do miracles. ఆయన అద్భుతాలు చేయడం మొదలు So పెడతాడు. with spiritual strength, not weak prayers. కనుక ఆత్మీయమైనటువంటి బలం కలిగి ప్రార్థించాలి, బలహీన ప్రార్థనలు Not కాదు. small things. ఏదో చిన్న విషయాల You కొరకు pray కాదు. for them, you pray for them. You see, when we are in our houses, here, okay, let us, as a church, such a wonderful power is given to the church. Let us utilize that power. కనుక స్వల్పమైన చిన్న సంగతులు ఏవి ఉంటాయి, వాటి గురించి ప్రార్థన చేయాలి, ఇంట్లో సమయం ప్రార్థన చేయండి. కానీ సంఘంగా కూడి వచ్చినప్పుడు ఇంత మహత్తరమైనటువంటి శక్తి ఉంది కదా, దాన్ని సరి అయిన విధానంలో వినియోగించి బలమైనటువంటి వాటి కొరకు ప్రార్థిస్తాం. And first of all, when we are suffering,
మొట్టమొదటిది మనకు శ్రమ కలిగినప్పుడు Secondly, ప్రార్థించాలా. when we are soaring, flying high. రెండోదిగా మనము ఉప్పొంగి ఉన్నత స్థలంలో ఉన్న సమయంలో. Thirdly, when we are sick. మూడోదిగా రోగి అయినప్పుడు ప్రార్థించాలి. Fourthly, when we are sinning. నాలుగోదిగా పాపము చేసిన యెడల ప్రార్థించాలి. And fifthly, spiritual strength. ఐదోది ఆత్మీయమైనటువంటి బలము కొరకు ప్రార్థించాలి. And sixthly, ఆరోది yes, in need of supernatural power of God. మానవాతీతమైనటువంటి దేవుని శక్తి కొరకు ప్రార్థించాలి. In 18 verses, 17-18 వచనాల్లో only one miracle from the life of Elijah is mentioned here. ఇక్కడ ఈ ఎలియా జీవితంలోంచి ఒకే అద్భుతం మాత్రం చెప్పబడింది. And what is that miracle? ఏంటి అద్భుతము? He wanted God to intervene in a supernatural way. ఇక్కడ ఒక మానవాతీతమైనటువంటి విధానములో దేవుడు జోక్యం చేసుకోవాలని ఆయన ప్రార్థించాడు. Out of those so many miracles Elijah performed. ఏలియా చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతాల్లో James is selecting this miracle only. ఇక్కడ యాకోబు కేవలం ఇది ఒకే ఒక అద్భుతాన్ని ఆయన ఎన్నుకొని రాస్తున్నాడు. James knew very well the ravens bringing meat and bread to Elijah. యాకోబు బాగా తెలుసు కాకోలములు ఈ రీతిగా రొట్టెను తీసుకొని వచ్చి ఏలియాను పోషించాయి. And how the widow of Zarephath started feeding Elijah. తర్వాత సారెపత్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి విధవరాలు ఈ రీతిగా ఏలియాను పోషించింది. He is not mentioning those things. అలాంటి అవన్నీ చెప్పట్లేదు ఆయన. In the sight of James, if he sees the life of Elijah, not these things. I have to quote this important thing because he has commanded the supernatural, he exercised the supernatural power of God. ఆయన మరి యాకోబు ఏలియా జీవితంలో చెప్పాలంటే ఉన్నప్పటికీ కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనదని నేను ఎంచుకున్నాడు. ఎందుచేతంటే అక్కడ మానవాతీతమైనటువంటి దైవ శక్తి అక్కడ ప్రత్యక్షపరచబడాలని నేను ప్రార్థన చేశాడు కనుక. Some of the things people can do. కొన్ని సంగతులు మనుషులు చేయొచ్చు. And some things we cannot do. కొన్ని మనం చేయలేము. They are beyond our capacity. అవి మన యొక్క శక్తికి మించినవి. As a church, when we are coming to a prayer meeting, such a wonderful power is deposited in the church. You have to ask for the supernatural things and God will feel happy to fulfill those things. సంఘంగా కూడి వచ్చినప్పుడు ఎంత మహత్తరమైన మానవాతీతమైనటువంటి శక్తి విడుదలవుతుంది కనుక ప్రార్థనల మూలన మనం కలిసి వచ్చి దేవుడు అలాంటి అతీతమైనటువంటి కార్యం చేయాలని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. And the glory of the Lord will be revealed. అప్పుడు దేవుని యొక్క మహిమ బయలుపరచబడుతుంది. And the people around will believe in Lord Jesus. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ప్రభువును నమ్ముతారు. Yes, through our prayer meeting. చూడండి మన ప్రార్థన కూడిక ద్వారా, మన ప్రార్థనల ద్వారా. When Joshua prayed, "Oh son, you stop there at Gibeon." కనుక యోషువ ప్రార్థించాడు, ఓ సూర్యుడా గిబియోన్లో నువ్వు నిలువమంటాడు. Joshua chapter 10. యోషువ గ్రంథం 10వ అధ్యాయంలో. Why he prayed like that? ఎందుకు అలా ప్రార్థించాడు ఆయన? Recently somebody was telling. ఇటీవల కాలంలో ఎవరు అన్నారు, And he asked the sun to stop in the valley of Ayalon. ఆయన సూర్యుని అయలోను లోయలో, చంద్రుణ్ణి ఆయన అయలోను లోయలో నిలువమన్నాడు. Chapter 10. 10వ అధ్యాయము యోషువ గ్రంథం. Just we will see just a minute. ఒక నిమిషం ఆ మాట చూస్తాము. 10వ అధ్యాయం Joshua 10th chapter. యోషువ 10. And in verse 12 it is written. 12వ వచనంలో రాయబడింది, Sun, stand thou still upon Gibeon, and thou moon in the valley of Azalon. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో నిలువుము. What a prayer it is. చూడండి ఎలాంటి గొప్ప ప్రార్థన. It is written there. రాయబడింది. And see, such a day was not there in the history. అక్కడ రాయబడిన మాట ఏంటంటే అలాంటి దినము చరిత్రలో ఇంకెప్పుడు ఉండలేదు. God was so excited to answer that prayer. ఆ ప్రార్థనకు జవాబిచ్చేటువంటి విషయంలో దేవుడు ఎంతో సంతోషించాడు. Probably God must have he may be looking at Joshua. బహుశా దేవుడు యోషువ వైపు చూసి ఉంటాడు. What a faith you are having. నువ్వు ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నావు. You are asking me to stop the movement of sun and moon. సూర్య చంద్రుల యొక్క గమనాన్ని ఆపమని అడుగుతున్నావు. Today you understood how great I am. ఇది నన్ను గ్రహించావు, నేను ఎంత గొప్పవాడిని. Hey Joshua, I will do it. గనుక యెహోషువ నేను అలాగ చేస్తాను. He did it. గనుక అలాగ చేశాడు. Why? ఎందుకని? Because when Joshua, people came to know that Joshua is victorious in the land of Canaan. ఎందుకంటే ఆ చుట్టూ ప్రజలందరూ కూడా కనాన్ దేశంలో యోషువ విజయాలు సాధిస్తున్నాడని తెలిసినప్పుడు, in the first verse we can see the Gibeonites made peace with Joshua. మొదటి వచనంలో మనం చూస్తాము గిబియోనీయులు యోషువతో సంధి చేస్తారు. There are 6 kings there. అక్కడ 6 సంగతులు ఉన్నాయి. 6 kings there. 6 రాజులు ఉన్నారు. And the king of Gibeon, he had peace with Joshua. In other words, he joined the party of Joshua, leaving the other 5 kings. ఈ యొక్క గిబియోను రాజు యోషువతో వచ్చి సంధి చేశాడంటే ఈ మిగతా మంది 5 రాజులను విడిచిపెట్టి యోషువ పక్షాన చేరాడు. And now all the 5 kings names are there in verse 5. 5వ వచనంలో మిగిలినటువంటి 5 రాజుల పేర్లు ఉన్నాయి.
3 నుంచి 5వ వచనం అండి. కాబట్టి అమోరీయుల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మాతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి So గిబియోను now మొదలు there are దిగి. two parties there. ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి. One side Joshua and the Gibeonites. ఒకవైపు ఏమో యెహోషువ గిబియోనీయులు, And on the other side these 5 kings and their armies. మరొక వైపు ఈ యొక్క 5 రాజులు వారి సేనలు. And these 5 kings are natives of that particular area, and Joshua and Israelites are new to that area. ఈ చూడండి, ఈ 5 రాజులేమో ఆ ప్రాంతానికి వారి స్వస్థలం, అది వాళ్ళకి తెలిసినటువంటిది. యెహోషువ తన సేనలకేమో అది క్రొత్త స్థలం. What is there in Gibeon? గిబియోనులో ఏముంది? What mountains are there? అక్కడ ఏం కొండలు What ఉన్నాయి? are there in Ayalon valley? అయ్యోలోను లోయలో ఏముంది? Israelites do not know, they just entered. ఇశ్రాయేలుకు తెలియదు, ఎందుకంటే అప్పుడే ప్రవేశించారు. Now Joshua had a doubt. ఇప్పుడు యెహోషువకు ఒక అనుమానం Now వచ్చింది. if this sun goes down, ఒకవేళ ఈ సూర్యుడు గాని now దిగిపోతే it will become dark. ఇప్పుడు చీకటి పడుతుంది. And my people cannot fight the battle because they do not know what is there, where it is. గనక ఎక్కడ ఏముంది అనేటువంటిది నా ప్రజలకు తెలియదు, గనక నా ప్రజలు ఆ యుద్ధం చేయలేరు. And they will have upper hand. అప్పుడు శత్రువులకి పై చేయి అవుతుంది. That's why when the cricket is played, అందుకే క్రికెట్ ఆటలో suppose if the player is from that place, they will say it is his native ground, isn't it? గనక ఒకవేళ ఆటగాడు, ఆ క్రీడాకారుడు ఆ స్థలానికి చెందినవాడు అంటే అది అతని గ్రౌండ్ అంటారు, అతని చెందినటువంటిది అంటారు. Where it is loose, where it is strong, everything he knew about that track. గనక ఆ పిచ్ ఎలాంటిది, ఎక్కడ గట్టిగా ఉంటుంది, ఎక్కడ బంతి ఎలాగొస్తుంది అని Because తెలుసు. right from childhood he was there playing. ఎందుకంటే చిన్ననాటి నుంచి అక్కడే ఆయన ఆడుతూ ఉన్నాడు So గనక. native pitch. గనక అది దాన్ని నేటివ్ పిచ్ So అంటారు. he is having the advantage. గనక అక్కడ తెలిసింది కాబట్టి దాన్ని చాలా అతనికి బలం ఉంటుంది అక్కడ. Joshua understood that. యెహోషువకు అది అర్థమైంది. Oh Lord, these 5 kings knew about the terrain here. గనక ప్రభువా, ఈ యొక్క 5 రాజులకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా తెలుసు. If the sun goes down, it will be dark and our people will be defeated. ఈ సూర్యుడు గాని దిగిపోయినట్లు అవుతే చీకటి పడుతుంది, నా ప్రజలు ఓడిపోతారు. Then what to do? కనుక ఇప్పుడు ఏం చేయాలి? You stop the sun. సూర్యుని నువ్వు ఆపివేయాలి. That's why Joshua prayed like that. అందుకనే యెహోషువ అలాగ You ప్రార్థించాడు. stop the moon. తర్వాత చంద్రుడు నిలిచినట్లు చేయాలి. God was pleased to answer that prayer. ఆ ప్రార్థనకు జవాబిచ్చే దాని కొరకే దేవుడు ఎంతో సంతోషపడ్డాడు. So in our prayers we have to pray for the operation of the supernatural power of God. కనుక మన ప్రార్థనలో దేవుని యొక్క మానవాతీతమైనటువంటి శక్తి బయలుపడులాగున మనం ప్రార్థించాలి. Finally and seventhly, చివరిది 7వది, and 19 and 20. 19-20 వచనాలు. If any of you do err from the truth. మీలో చూడండి, మీలో ఎవడైనను 5:19లో 19 మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు. See, among the believers there is a possibility of drifting away from truth. చూడండి, విశ్వాసుల్లో సత్యం నుండి తొలగిపోయేటువంటి సాధ్యత ఉంటుంది కొన్నిసార్లు. Maybe in the local church, maybe in our families, they will be walking in the truth for some time, and sometimes they will err, they will be drifting, rather they will be straying away from the truth. ఒకవేళ స్థానిక సంఘంలో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, కొంతకాలం వరకు సత్యం అనుసరించి నడుచుకుంటారు. అటు తర్వాత వారు ఏం చేస్తారంటే సత్యం నుండి మెల్లిగా వైదొలుగుతుంటారు. Even in your Sunday school, ఈ సండే స్కూల్లో maybe కూడా, in your youth group, లేక యూత్ లో మీకు ఉన్నటువంటి for యవనస్తులు few days they will be coming regularly and they will be good believers. Maybe something must have attracted them, they will be drifting away, straying from the truth. కొన్ని దినాలు వారు నమ్మకంగా మందిరానికి వస్తుంటారు. అటు తర్వాత ఏదో ఒకటి వారిని ఆకర్షిస్తుందో ఏదో దాన్ని బట్టి వారు సత్యాన్ని అనుసరించక వైదొలిగిపోతారు. He is not telling that it is sinning, but if anybody err, ఆయన అక్కడ పాపము అని అనట్లేదు, కానీ ఎవడైనా తొలగిపోయినప్పుడు అంటాడు. once again we have to pray for his restoration. గనక మరొకసారి అలాంటి వ్యక్తి So సమకూర్చబడడానికి James is కొరకు writing ప్రార్థించాలి. about 7 important areas for which you and I have to pray. కనుక యాకోబు నేను ప్రార్థించాల్సినటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి ఆయన చెప్తున్నాడు. He himself is a prayer warrior. ఎందుకంటే ఆయన తానే ప్రార్థన పరుడు. Hours together he prayed. గంటల తరబడి ప్రార్థించేవాడు. He was very close to Lord Jesus Christ. యేసుప్రభువు వారికి ఎంతో సన్నిహితుడు. So his experience he is expressing in this chapter. ఆయన అనుభవాన్ని అంతటినీ కూడా ఈ యొక్క అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. So in our prayer request, అందుకని మన ప్రార్థన if మనవుల్లో anybody is suffering, ఎవడైనా శ్రమలో even ఉంటే, in your happy moments, మీ యొక్క సంతోషంతో ఉండే when we are గడియల్లో sick, మనము అనారోగ్యంగా or ఉన్నప్పుడు, when we are not doing what we have to do, లేక మనము చేయవలసినటువంటివి చేయనటువంటి and సమయంలో, also with spiritual strength, తర్వాత ఆత్మీయమైనటువంటి బలము and కలిగి for the operation of the supernatural power of God, దేవుని యొక్క దైవికమైనటువంటి శక్తి కనపరచబడలాగున, and when people are straying. తర్వాత ప్రజలు దారి తొలగినప్పుడు. Keeping these few thoughts in our mind, let us go to a time of prayer. ఈ కొన్ని సంగతులు మనసులో ఉంచుకొని ప్రార్థనలోకి మనం ప్రవేశిస్తాం. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel
John Victor, Hebron.